హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. కొర్ర అటుకులతో ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. కొర్రలు తినడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. అటుకులతో చేసే ఈ రెసిపీ 5 నిమిషాల్లో అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అటుకుల ఉప్మా కోసం ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ని కూడా శుభ్రంగా కడిగి సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలి. మిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అటుకుల ఉప్మా కోసం ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పులు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పప్పు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు కొర్ర అటుకులని గరిటెలో వేసి వీడియోలో చూపించిన విధంగా అంటే డస్ట్ ఏదన్నా ఉంటే కిందకి పోతుంది. క్లీన్ చేసి పెట్టుకున్న అటుకులని ట్యాప్ కింద పెట్టి నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల అటుకుల్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోతుంది. వడకట్టుకున్న కొర్ర అటుకులని ముందుగా ఫ్రై చేసుకుంటున్న ఉల్లిపాయలు, క్యారెట్లో వేసి బాగా కలబెట్టుకొని మగ్గనివ్వాలి. కొర్ర అటుకుల ఉప్మాలో ఉప్పు వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. అంతే, సింపుల్ టేస్టీ కొర్ర అటుకుల ఉప్మా రెడీ. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. కొర్రల్ని రోజు ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. కొర్రల్ని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక పోషకాలు, గ్లూకోజ్ రహిత, ఫైబర్ అధికంగా ఉండే ధాన్యాలు. ఈ బియ్యానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్లూటెన్ రహిత పోషక ధాన్యము. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొర్రల్లో సమృద్ధిగా ఖనిజాలు ఉంటాయి. ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొర్రల్ని రెగ్యులర్గా ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. 5 నిమిషాల్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.